హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మంత్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి ఆగస్టు 1 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 31 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 26 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 107 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని కేటగిరీస్ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేన మీకు 18,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఇక ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే మీకు 19,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక 12th పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఇంటర్ చేసినా, ఐటీఐ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 words per minute, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా
16th సీరియల్ నెంబర్‌లో ఉన్నటువంటి అప్పర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్ట్‌లకి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 45,000కి పైగానే మనకి సాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఈ యొక్క అన్ని రకాల ఉద్యోగాలకి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే గనక సో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఏ బ్రాంచ్‌లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీటెక్ చేసినా, బీఎస్సీ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ₹100 ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటి దాన్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి కొన్ని కేటగిరీస్ వరకు మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక కేటగిరీస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎంటీఎస్ పోస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ పోస్ట్‌లకి సంబంధించి ఏ విధమైనటువంటి సిలబస్ అనేది ఉంటుందో సేమ్ సిలబస్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లోనే ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్‌నెస్, యాప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్‌తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్‌కి సంబంధించి రిలేటెడ్‌గా మనకి 100 నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 100 మార్క్స్. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులతో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక 2 రకాల ఉద్యోగాలకు కూడా ఒకే రకమైనటువంటి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకి ఈ యొక్క క్వెషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి పోస్టులను బట్టి మనకి టైపింగ్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్‌లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్‌లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడలోను, తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి వరంగల్, హైదరాబాద్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్‌లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్‌లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు కాబట్టి సో డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.